ధర పెరిగి ఉండొచ్చు. గతంలో కంటే తక్కువనే ఇంకా కంపేర్ చేస్తే ఇది. గతంలో సుమారుగా 30,000 వరకు ధర వరికింది. తేజ రకం మిర్చికి 30,000 వరకు ధర వరికింది. అయితే గతంలో కంటే తక్కువనే. అయినప్పటికీ ఆ తక్కువ ధర అయినా, ఎక్కువ ధర అయినా, ఏం ధర అయినా కూడా అసలు పంటే లేని కారణం చాలా వరకు స్పష్టంగా అర్థమవుతున్నది. ఖమ్మం నుంచి చైనా, బంగ్లాదేశ్కు ఎక్స్‌పోర్ట్ అట. ఇక 90 నిమిషాల్లో 21 సార్లు జపాన్లో భూకంపం. ఇక హైలైట్ పందులమ్మి ఆఖరికి వస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు పందులను కూడా వదిలిపెడతలేరు. కొంతమంది అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుల కింది స్థాయి కార్యకర్తలు ఇంకెవరో కాదు ఇక్కడ. ఏకంగా జడ్చర్ల మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపల్ చైర్పర్సన్ భర్త ఇతర రాష్ట్రాలకు 85 టన్నుల బరువున్న పందులను తరలించి ₹1,20,00,000 కొట్టేసిరట. ₹1,20,00,000. అవిశ్వాసం పెట్టేందుకు రెడీ అవుతున్న కౌన్సిలర్లు. ఇక ఈ మున్సిపల్ చైర్ మీద అవిశ్వాసం పెట్టేందుకు కౌన్సిలర్ రెడీ అవుతున్నారట. ఏం కవర్మ వచ్చే ఆఖరికి వస్తే రైట్. తెలుగు విషయానికి వస్తే ప్రాణం తీసిన పాట రేవంత్ రెడ్డికి సంబంధించి పాట పెట్టాలి అక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేసినందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగితే అక్కడ కామారెడ్డి జిల్లాల నాచుపల్లిలో దుర్ఘటన. ఎవరు కాంగ్రెస్ పార్టీ నేత చనిపోయిండు. ఇక అయోధ్య రామయ్యకు హైదరాబాద్ పాదకులు 25 రోజులు కష్టపడి తయారు చేసిన బోయినపల్లి కళాకారులు 15 కేజీల పంచలోహాలు వెండి బంగారంతో తాపడం. ఆ తర్వాత మందుబాబులం మేము మందుబాబులం న్యూ ఇయర్లో కిక్కే కిక్కు. 3 రోజుల్లో లక్షల లీటర్ల మద్యం ఖాళీ. ఒక్క రోజులోనే 313 కోట్ల అమ్మకాలు. 29, 30, 31 తేదీల్లో సుమారుగా 658 కోట్ల రాబడి. భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. హైదరాబాద్లో 3,000కు పైగా కేసులు నమోదు. ఇంకా రూటు మారుస్తున్న రేవంత్ గత సర్కార్ నిర్ణయాలకు స్ట్రీమ్ లైన్. కొత్త ప్రతిపాదనల నడుమ ఆ సర్కార్ ముందుకు పోబోతోంది. ఇక కబ్జా రాయుడు కందాల. సర్కార్ భూమిని ఆక్రమించిన మాజీ ఎమ్మెల్యే 2,185 చదరపు మీటర్లలో అక్రమ నిర్మాణాలు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తహసీల్దార్ మాజీ ఎమ్మెల్యేతో పాటు మరికొందరు పెద్దలు. బంజారాహిల్స్ స్థానాలో కేసు నమోదు. ఇక మీ కబ్జాలు మొత్తం బయటపడతాయి ఒక్కొక్కటి. ఇక కళ్యాణ లక్ష్మి ముహూర్తం ఫిక్స్ అంటూ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తర్వాత కుర్రాళ్ళు మీకు దమ్ముందా, కడుపు చేస్తే ₹1,00,000 ఇస్తాం. ఇదేం ప్రకటన నాయన? బీహార్లో జరిగింది ఘటన. ఇది నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలట. ఇక బంగారం దొంగలు ఎయిర్పోర్ట్లో 1.5 కోట్ల గోల్డ్ సీజ్. ఇక రెండో పేజ్ విషయానికి వస్తే చేసిందే చెప్తా చెప్పిందే చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి నా మీడియా చిట్చాట్లో భాగంగా ఇక అయోధ్య రామయ్యకు హైదరాబాద్ పాదుకలు అంటే ఒక వార్త. తర్వాత కళ్యాణ లక్ష్మికి ముహూర్తం ఫిక్స్. మొదటి నుంచి కూడా ఎలక్షన్ సమయం అప్పటి నుంచి కూడా కళ్యాణ లక్ష్మి వెంటే తిరుగుతున్న పాపం జీవన్ రెడ్డి. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అని చెప్పి మొదటిగా ప్రస్తావించిందే జీవన్ రెడ్డి. ఇక న్యూ ఇయర్ నుమాయిష్ మొదలైంది. 2,400 స్టాళ్లు ప్రారంభించిన సీఎం రేవంత్. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, మెట్రో రైళ్ల పొడిగింపు. సాయంత్రం 4 వరకు ట్రాఫిక్ ఆంక్షలు. 4 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు. ఫిబ్రవరి 15 వరకు ఎగ్జిబిషన్. ఇక ప్రాణం తీసిన పాట. మొదటి రోజు 20 మంది మృతి. తెలుగు రాష్ట్రాల్లో కోలుకోలేని విషాదాలు. ఇక కబ్జా రాయుడు కందాల. సర్కార్ భూమిని ఆక్రమించిన మాజీ ఎమ్మెల్యే 2,185 చదరపు మీటర్ల అక్రమ నిర్మాణాలు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తహసీల్దార్ మాజీ ఎమ్మెల్యేతో పాటు మరికొందరు పెద్దలు. బంజారాహిల్స్ స్థానాలో కేసు నమోదు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని భూ వివాదానికి సంబంధించిన కేసులో 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. షేక్పేట్ తహసీల్దార్ అనితారెడ్డి ఫిర్యాదుతో ఈ మేరకు బంజారాహిల్స్ ఠాణాలో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఫ్లాట్ నెంబర్ 8C పేరుతో ఉన్న 2,185 చదరపు మీటర్ల ప్రభుత్వ భూమిని దీప్తి అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఉపేందర్ రెడ్డితో పాటు కొంతమంది ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. అయితే గతంలో ఫ్లాట్ నెంబర్ 8Dలో షౌకతున్నిషా పేరుతో ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసిన ఉపేందర్ రెడ్డి 8C ప్లేస్లో కూడా తనదే స్థానాన్ని ప్రచారం చేశారు. ఈ సర్వే నెంబర్లో మొత్తం 2.25 ఎకరాలు ఉండగా అందులో అత్యధిక భాగం షౌకత్ నగర్ బస్తీగా ఏర్పడింది. మిగతా 2,185 చదరపు మీటర్ల ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంది. ఇక పీడీపీపీ చట్టానికి కేసు నమోదు. ఇక ఈ క్రమంలోనే స్థలంలో అవెన్యూ సంస్థ గతంలోనే నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించగా అప్పటి తహసీల్దార్ స్థలాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ల్యాండ్ బ్యాంక్లో ఉంచారు. దీనిపై సంస్థ ప్రతినిధులు కోర్టుకు ఆశ్రయించగా యథాస్థిత స్థితిని కొనసాగించాలని 2010లో కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే శనివారం తహసీల్దార్ అనితారెడ్డి విధుల్లో భాగంగా స్థలాన్ని పరిశీలించగా ప్రభుత్వ భూమి బోర్డు తొలగించి షెడ్లు నిర్మించి వైన్ షాప్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. బంజారాహిల్స్ పోలీసులు సహకారంతో శనివారం రాత్రి తహసీల్దార్తో పాటు సిబ్బంది అక్కడికి చేరుకొని అక్రమ నిర్మాణాలన్నింటినీ సీజ్ చేశారు. తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు ఉపేందర్ రెడ్డికి
తదితరులపై ఐపీ సెక్షన్ 447, 424, 27 ఈ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇక పీడీపీపీ చట్టం సెక్షన్ 3 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు అధికారులు తెలిపారు. ఇక ఈ కేసుపై పోలీసులు తదుపరి చర్యలు ఏముంటాయో, కందాల ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇక భూ కబ్జాలు హైదరాబాద్లో పక్కబొంటి ల్యాండ్ కొనుక్కొని మొత్తం ఉన్న ఇటేట్రారని ఆయన అంటే ఇల్లంతా నాదే అన్నట్టుగా ఇంత జాగా కొనుక్కొని ఆ జాగా మొత్తం నాదే అని చెప్పి ఆక్రమించుకొని అక్కడ షెడ్లు ఏర్పాటు చేసి వైన్ షాప్ నిర్వహిస్తున్నారట. ఇక మందుబాబులం మేము మందుబాబులం ఇది 2వ పేజీలో హైలైట్స్గా ఉన్నది. ఇక 3వ పేజీ విషయానికి వస్తే మెడికల్ టిప్స్ అండ్ హిస్టరీకి సంబంధించినవి. ఇక 4వ పేజీలో నేషనల్ ఇంటర్నేషనల్కి సంబంధించి అమ్మకు ప్రేమతో గరిటె తిప్పిన రాహుల్ గాంధీ. ఇక జపాన్లో భారీ భూకంపం, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టివేత. ఆ తర్వాత మరో చరిత్ర సృష్టించిన ఇస్రో పిఎస్ఎల్వి-C 58 ఎక్స్పోశాట్ ఉపగ్రహాన్ని ఏడాది తొలి రోజు విజయవంతంగా ప్రయోగించింది. ఇక అమెరికాను అంతం చేస్తా, కొరియాలు కలవడం కలే, ఆయుధ పరీక్ష